శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. రైట్ అమ్మా, మొదటి క్వశ్చన్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు కామాఖ్య వెళ్తున్నారు కదా, మరి ఆ టూర్ వివరాలు కానీ, అంటే అక్కడ ఎలాంటి హోమాలు చేస్తారు, అసలు అందరూ అందులో పాల్గొనొచ్చా? చాలా మంచి విషయం. మీరు ఏంటంటే మనకి మండే వెళుతున్నాం అమ్మా. మేము మండే 10 గంటలకల్లా మనం అక్కడ రీచ్ అయిపోతాము. 10-11 గంటల మధ్యలో రీచ్ అయిపోతాము. అక్కడ ఏంటంటే కామాఖ్యలో మనం చేసేటటువంటి ఇప్పుడు కమలాత్మిక చండీ హోమం ఒకటి జరిపిస్తున్నాము. అది కాకుండా భువనేశ్వరి మాత, తారామాత వాళ్ళ కోరికలను బట్టి, అంటే వివాహం తొందరగా అవ్వాలి, కమలాత్మిక హోమం. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, వ్యాపారంలో కలిసి రావాలి, అలాంటి దానికి భువనేశ్వరి. ఇలా రకరకాల హోమాలు ఉంటాయమ్మా. దశమహావిద్యలకి అది ప్రసిద్ధి, ఆ క్షేత్రం ప్రసిద్ధి. ప్లస్ అమ్మవారు కూడా యోనిముద్రలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి దగ్గర ఎవరైతే చేసుకుంటారో, అంటే ఆలయం ఏ విధమైన రీమోడల్ చేయలేదు, అందువల్ల ఆ యొక్క శక్తి అంతా కూడా అలాగే ఉంది. అందువల్ల దానికి సంబంధించిన వైబ్రేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫలితం కూడా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి వైనం ఉంది. అందుకని మనం వెళ్ళడం 2-3 నెలల్లో మళ్ళీ వెళుతున్నానంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహమే. అమ్మవారు చేసినటువంటి గొప్ప పనులు ఏమిటంటే అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతుల్ని, రాజకీయ పదవులు కావాల్సిన వాళ్ళకి రాజకీయం కానీ, అలా అన్ని రకాల వామాచార దక్షిణాచార పద్ధతుల్లో పూజలు ఉంటాయి. వారికి అనుగుణంగా వారు చేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కూర్చొని ఆ హోమం దగ్గర కూర్చొని ఆ 10 నిమిషాలు కూర్చున్నా మనకి ఎంతో మనకి భవిష్యత్తు వెలుగు వస్తుంది. అందువల్ల ఆలస్య వివాహాల వాళ్ళు కామాఖ్యలో చేయించుకుంటే చాలా అద్భుతమైనటువంటి పెళ్ళిళ్ళు జరిగినటువంటి వైనం తెలుసు నాకు. అందుకని మరల వాళ్ళు రమ్మని అడగడం వల్ల కూడా నేను వెళ్తున్నాను. అంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు, మరి ఆ అనుభవం ఎలా ఉందమ్మా? ఆ అనుభవం అద్భుతంగానే ఉంది. ఎంత పెద్ద ఏమిటంటే కనుక చెప్పాలంటే ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను నేను. ఓకే, బీ హ్యాపీగా, మరలా ఏమీ ఇది లేకుండా. అలా అమ్మవారు చాలా బాగా కాస్తుంది అన్నది నాకు అర్థమైపోయింది. అదేవిధంగా రెండో విషయం ఏమిటంటే ఆర్థికంగా కానీ ఏది మనం అడగక్కర్లేదు. అక్కడికి వెళ్ళి మనం కూర్చొని హోమంలో అక్కడ ఉంటేనే చాలు, ఆ వైబ్రేషన్సే వేరు. వివాహాలు కుదరడం లేదనుకునే వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఇంకంతకన్నా ఏం కావాలి? ఆర్థిక పరిస్థితులు, కొంతమంది ఏంటంటే కనుక పెట్టుబడులు పెడుతూ ఉంటారు కానీ అవి ఇంకా లాభాల వాటిలోకి పట్టవు. అలాంటి వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, విద్యా అవకాశాల కోసం యుఎస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం అన్నిటికీ ఉన్నాయమ్మా. అక్కడ లేనిదంటూ లేదు. దశమహావిద్యలు అంటే మాటలు కాదు, చేయించాలంటే కూడా గొప్ప అదృష్టం, వరం ఉండాలి. అదే అమ్మవారు నాకు ఇచ్చిందిగా నేను భావిస్తున్నాను. నేను నెలకి 2 సార్లు చండీ చేపిస్తూ ఉంటాను. అందువల్లే అమ్మవారు అర్హత ఇచ్చిందేమో అనుకుంటున్నాను. రైట్ అమ్మా, సూపర్. అయితే మరి కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకొని తిరిగి కంటిన్యూ చేద్దాం. ఓకే అమ్మా, తప్పనిసరిగా. మనకి వార్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి, 5'9" హైటు, బీటెక్ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చదువుకుంది, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, ఈ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజీ ఉంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తోంది పిల్ల, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రజకా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఏ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్న ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. మాదిక క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్ చేసింది, 12 లక్షల ప్యాకేజీలో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది, 3 కోట్ల వాళ్ళకి అమ్మాయికి 3 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్ ఎంఎస్సి, ఎంఐ యుఎస్లో ఉంది, 110K వస్తుంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంటెక్, ఈ పాప కూడా హైదరాబాద్లోనే 90,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, ఈఎంఐ ఎంబీఏ చేసింది, 10 lakhs ప్యాకేజీలో ఉంది,
తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, 5 లక్షల జీతంలో ఉంది, హైదరాబాద్లోనే, పెరికా క్యాస్ట్ వరుడు కావాలి. రైట్, కొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు అయితే మీరు కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా, అలాగే 1500 పెళ్ళిళ్ళు దాదాపు అంటే మామూలు విషయం కాదు. అలాగే ఎన్నో పెళ్లి చూపులు కూడా మీరు అరేంజ్ చేసి ఉంటారు కదా. అసలు ఒక పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని అంటే ఆమె ఇబ్బంది పడకుండా అడగవలసిన ప్రశ్నలు ఏంటమ్మా? ఏముంది, మామూలుగా ఇప్పుడు అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారమ్మా, అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, ఎవరు ఏం పెద్దగా ఇబ్బందులు ఏం పడట్లా, ఫ్రీగానే మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళు ఉండడం వల్ల కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. అయితే ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఫస్ట్ చూసుకున్న తర్వాత పెద్దవాళ్ళకు కూడా అన్ని విధాలకు కూడా అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు అనే ఆలోచన వచ్చిన తర్వాత వీళ్ళిద్దరినీ కూడా నా రూమ్లో నా సమక్షంలో కాసేపు మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోమని చెప్తాను. అలా మాట్లాడుకోవడం వల్ల కూడా చక్కని వాళ్ళకి ఒక అవగాహన వచ్చి కాస్త ముందుకు వెళ్ళడానికి సుముఖత చూపించి పెళ్ళికి ఓకే అన్న జంటలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆ జాగ్రత్తలు తీసుకునే మూలాన వివాహం అనేది 100 సంవత్సరాలు జీవితం ఇది. అట్లాంటిది 100 ఏళ్ల పంట అంటే మనం ఎలా ఉండాలి, ఎంతైనా ఓపెన్ అప్గానే ఉండాలి. అందువల్ల కొన్ని రోజులు మీరిద్దరూ మాట్లాడుకొని ఫోన్లో అప్పుడు ఒక ఐడియాకి వచ్చి మీరు వెళ్ళండి ముందుకి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని వలన కూడా మనకి పెళ్లి సంబంధాలు కాస్తంత తొందరగా జరగడానికి మాట్లాడించడం, తర్వాత అవగాహన లోపం లేకుండా వాళ్ళిద్దరి అభిప్రాయాలు తెలుసుకోవడం, పేరెంట్స్ కూడా వాళ్ళ బంధుత్వాలు అన్నీ కూడా తెలుసుకొని చుట్టరికాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మా యొక్క ఎంప్లాయీస్ కూడా ఎంతో పేషెన్స్గా చేస్తారమ్మా. వాళ్ళకి ముందు నేను ధన్యవాదాలు చెప్పాలి. అందువల్ల వాళ్ళు చేసే మూలాన ఈరోజు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాల నుంచి నిలబడటానికి కారణం వాళ్ళందరూ కూడా పిల్లర్స్ కిందే లెక్క. రైట్ అమ్మా, సరిగ్గా చెప్పారు. అంటే విదేశీ సంబంధాలు కూడా చాలా సంబంధాలు కుదిర్చారు కదమ్మా. అసలు విదేశీ సంబంధాలు అంటే అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, ఇండియాలో అమ్మాయి ఉందనుకోండి, అసలు వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు ఎలా అరేంజ్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటి అసలు? తల్లిదండ్రులు అయితే ఇక్కడే ఉంటారు కదా, విదేశాల్లో ఉండరు కదా. అలా తల్లిదండ్రులకి వాళ్ళకి నచ్చుకున్నాక అంటే ఈ అమ్మాయి ఫోటో డీటెయిల్స్, అబ్బాయి ఫోటో డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ అన్నీ కూడా అర్థమయ్యాక వాళ్ళని పిలిచి మనం మీటింగ్ పెడతాం. పిల్లలు లేకపోయినా వాళ్ళు మాట్లాడుకుంటారు అన్ని విషయాలు కూడా. మాట్లాడుకున్న తర్వాత మనం చేసేది ఏంటంటే ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేస్తాం. అబ్బాయిది అమ్మాయిది వీళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు కొంతకాలం మాట్లాడుకుని పిల్లల్ని కూడా మాట్లాడుకోమని, అవసరమైతే 1-2 సార్లు కలుసుకోమని, అప్పుడు మనం నిశ్చయితాంబులాలకు పెడదామని చెప్తాను. అలా చేసుకుని ఎంక్వైరీలు చేసుకుని ఓకే అనుకుని ముందుకొచ్చి వాళ్ళిద్దరూ ఒకే ఫ్లైట్లో హ్యాపీగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా అనుభవంలోని. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. రైట్ అమ్మా, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినట్టు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్టు 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సింగపూర్లో పనిచేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వీళ్ళు 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అబ్బాయి 5'4" అవడం వల్ల కొంచెం 5'1" అలా ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, ఎంబీబీఎస్, ఇతను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్గా. ఇతనికి జాబ్లో జీతం కూడా 1 lakh వస్తుంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి రజకా క్యాస్ట్లో వధువు కావాలి, 15 లక్షల జీతం. పెరికా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీఏ, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు, తగినటువంటి ఈ పెరికా క్యాస్ట్ అబ్బాయికి వధువు కావాలి.
అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 30 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి 6 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు ఎంటెక్ ఐఐటి చేసి ఈ పాప 18 లక్షల జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు బీటెక్ ఈఎంఐ కూడా హైదరాబాద్లోనే 25 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. నాయ బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంబీఏ చేసింది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉంది. H1B ఉంది పిల్లకి. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి 35 సంవత్సరాలు ఎంబీఏ చేసింది. 15 లక్షల జీతంలో ఉంది. రెండో పెళ్లి అబ్బాయిలు ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్లి అమ్మాయి 33 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఈ అమ్మాయి 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో ఎలాంటి వివాహ సంబంధానికి సంబంధించిన సంప్రదింపుల కోసమైనా డౌట్స్ కోసమైనా కూడా లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా, అలాగే అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు విదేశీ సంబంధాల కోసం ఎక్కువ మొగ్గు చూపుతున్నారా? ఇక్కడి సంబంధాలు అసలు డిమాండ్స్ ఎలా ఉంటున్నాయి? అంటే కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ విదేశాల్లో ఉన్నారు అని ఆడపిల్లలే విదేశీ సంబంధాలు తల్లిదండ్రులకి చెప్పి మరీ ఒప్పించుకున్న వైనాలు కూడా ఉంటుంటాయి. అలాగే లేదు, అబ్బాయిలు ఒకవేళ అక్కడే ఉండి అమ్మాయిలు కూడా అక్కడున్న అమ్మాయిలనే చూడండి అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా యూఎస్లో ఉన్న, యూకేలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న అలాంటి మ్యాచెస్ చూస్తూ ఉంటారు. ఫిన్లాండ్లో ఉన్న, జర్మనీలో ఉన్న వీళ్ళందరూ కూడా అక్కడ సంబంధాలు అడుగుతూ ఉంటారు. కొంతమందికి అంటే వాళ్ళ ఏజ్కి సరిపడా దొరకవచ్చు, కొంతమందికి దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఇండియా అమ్మాయిలను కూడా చేసుకుంటూ ఉంటారు. అబ్బాయిలను కూడా సేమ్ అంతే. రైట్ అమ్మా, అంటే కొన్ని సందర్భాలు చాలా మందికి కూడా ఎన్ని సంబంధాలు చూసినా కూడా నచ్చకుండా ఉండడం, పెళ్లి జరగకుండా అది పోస్ట్పోన్ అవుతూ లేట్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అసలు ఎక్కడ ఉంటుందమ్మా లోపం? జాతకాల్లో ఉంటుందిరా ఎక్కువ. ప్లస్ ఏంటంటే ముందు పై వాళ్ళకి పెళ్ళి కాకుండా కింది వాళ్ళకి చేయరు కదా. ఆ పై వాళ్ళకి లేట్ అయింది అనుకోండి పెళ్ళి, ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లేట్ అయిపోతుంది. లేదా జాతక లోపం అంటే శని భగవానుడి దోషాల వల్ల, రాహుకేతువుల వల్ల, కాలసర్ప దోషాల వల్ల, ఆ తర్వాత కుజదోషం వల్ల, నాగదోషాల వల్ల ఇలా రకరకాల పరిస్థితుల్లో ఆలస్య వివాహానికి కేంద్రం అవుతూ ఉంటుందన్నమాట. రైట్ అమ్మా, అసలు ఒక రైట్ ముందైతే ఫస్ట్ కాలర్ ఉన్నారు, రెడీగా మాట్లాడదాం. వరంగల్ నుంచి విజయ గారు. నమస్తే అండి విజయ గారు. మాకు కుమ్మరోళ్ళ అమ్మాయి కావాలండి. రైట్, మేడంతో మాట్లాడండి, చెప్తా. అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి? అబ్బాయి ఇంటర్మీడియట్ చదివిండు. బిజినెస్ అంటే క్యాటరింగ్ చేపిస్తాడు. ఆస్తులు ఉన్నాయి కొద్ది గొప్ప. వాట్సాప్ చేయండి, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు తగిన సంబంధం ఉంటే మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడతారు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ విజయ గారు. రైట్ అమ్మా, చెప్పండి. అయితే సెట్టిబెల్జా క్యాస్ట్ అమ్మ, కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందాం. అలాగే. 29 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు ఎంబీఏ 7 లక్షల ప్యాకేజీలో ఉంది పాపకి. సెట్టిబెల్జా క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ పాప 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీఏ మేనేజర్గా పనిచేస్తోంది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీఏ 70,000 జీతంలో ఉంది పాప. తగినటువంటి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5'4" హైటు బిహెచ్ఎంఎస్ చేసి జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తోంది హైదరాబాద్లో. 15 లక్షల జీతం, 20 కోట్ల ప్రాపర్టీ. అమ్మాయికి ఎనీ ఓసీ బీసీ చూస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. రెండో పెళ్లి మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు ఎంబీఏ చేసింది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు బీడీఎస్ చేసింది అమ్మాయి. ₹1,00,000 వస్తుంది. ఎనీ సాఫ్ట్వేర్ జాబ్ అన్నా చూస్తారు వీళ్ళు, డాక్టర్స్ అన్నా చూస్తారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ
10 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మాలా క్యాస్ట్లో అబ్బాయి 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఐఐటి, 22 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంటెక్, 6 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఏఈగా పనిచేస్తున్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి, ₹1,00,000 జీతంలో ఉన్నాడు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 200Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఓన్లీ డాటరు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 8 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తోంది, 15 లక్షల జీతంలో ఉంది, వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది పాప, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెనకాల 3 కోట్ల ప్రాపర్టీ. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే అమ్మ, ఇప్పుడు ఒక సంబంధం కుదిర్చేటప్పుడు ఎలాంటి విషయంలో మీకు ఇబ్బంది ఎదురవుతుంది? అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎలాంటి విషయాల్లో ఉంటుందమ్మా? ఏం లేదమ్మా, అంతా ఓకే అనేసుకుంటారు, అన్నీ బాగుంటాయి, బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడే మనం ఆర్థిక పరిస్థితులు అన్నీ చెప్పేస్తాం, అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో పుల్లయ్య వచ్చి, లేదు మీకు ఇంకా ఎక్కువ ప్రాపర్టీ ఇంత ఉంది కదా, మీరు ఇంత గొప్పవాళ్ళు కదా అని వీళ్ళ గొప్పతనాన్ని హెచ్చింపు చేసి సంబంధం చెడిపోయినటువంటి, అంటే తెగేదాకా తాళ్ళాగేస్తారు. అట్లాంటప్పుడు ముర్ర అని ఆడపిల్లవాళ్ళు మగ పిల్లవాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, మరలా రమ్మని మరలా సిట్టింగ్ వేసి, ఏమండి ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, నాకు ఆఫీసులో కూడా శ్రీచక్ర ఆరాధన ఉంటుంది, అమ్మవారి సమక్షంలో మనం మాట్లాడుకున్నాం, దానికి కమిట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే పిల్లల జీవితాలు బాగుంటాయి, అంతే కదా. ఇప్పుడు ₹1 కోటి, 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, లక్షో, లేకపోతే పెట్టుబడుల్లో మీరు కారు పెట్టవచ్చు కదా, బండే పెడతారేమిటి అలా అనేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఏమీ మార్పులేం పెద్దగా వచ్చేలేదు. అలా ఎవరో చెప్తారనమాట, వాళ్ళైతే కారు ఇచ్చేసి అంట్లోకి వీళ్ళకి చిన్నగా ఆశ పుడుతుంది. వీళ్ళు ఆడపిల్ల వాళ్ళు, పిల్ల బాగుంటుంది, అన్నీ బాగుంది, పెద్ద ప్యాకేజీలో ఉంది, వీళ్ళేమో పాపం స్తోమత లేదు. అట్లాంటప్పుడు కొంచెం మనం నచ్చజెప్పాల్సిన విషయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి అంటే ఒక మాట కొంచెం స్పీడ్గా మాట్లాడి, ఒక మాట నచ్చజెప్పి, అలా మాట్లాడటంలోనే మన చతురత అన్నది వివాహాల విషయంలో తెలుస్తుందన్నమాట. అలా చేసిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. అలా అయిన పెళ్ళిళ్ళు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. రైట్ అమ్మా. ఒక అంటే మ్యాట్రిమోనీ అంటే కానీ, ఒక మ్యారేజ్ బ్యూరో అంటే కానీ చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ ఏమున్నా కూడా, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ మీకు ఏదున్నా కూడా లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా, ఇప్పటి వరకు దాదాపు పెళ్లి సంబంధాలు చాలా కుదిర్చారు కదా, అందులో మీకు చాలా అనుభవాలు ఉంటాయి, మంచివి కానీ చెడ్డవి కానీ, ఎలాంటి అనుభవాలన్నా అలాంటి అనుభవాలు ఏదైనా షేర్ చేసుకోగలుగుతారా? అంటే ఒకరోజు ఒక పాపను తీసుకుని వచ్చారు, ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి వైశ్యాస్ క్యాస్ట్ అనమాట. ఆ పాప పాపం లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఫెయిల్యూర్ అయింది. అంటే క్యాస్ట్ చెప్పకూడదు కానీ తప్పట్లేదు. కానీ ఏంటంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ వచ్చారు. అయితే ఆ అమ్మాయికి తిరిగి నేను మరలా మ్యారేజ్ చేయగలిగాను. అందువల్ల అలాగే మన ఫార్వర్డ్ క్యాస్ట్లోనే చేశాము. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి అనుభవాలు నిజంగా నాకు, వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది పక్కన పెట్టేసేయండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బిడ్డల తల్లిని చేసుకోవడం అంటే నాటే జోక్. చేసుకున్నారంటే వాళ్ళకి దండం పెట్టాను నేను, నిజంగా కూడానమ్మా. ఒక ఆడపిల్లకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు కదా. అలా ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి, నేనే కరిగిపోతూ ఉంటాను అంతే. గ్రేట్ అమ్మా, చాలా గ్రేట్. ఇప్పుడు ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, ఎంఎస్ చేశాడు అక్కడ, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, 250Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 100 CR ప్రాపర్టీ ఉంది, హైదరాబాదే, తగినటువంటి. మరొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, తిరిగి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అశోక్ గారు సంగారెడ్డి నుంచి. హలో అండి అశోక్ గారు, నమస్తే. నమస్తే మేడం. రైట్, మేడంతో మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పండి, మీరే చెప్పాలి. ఈ అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి?
మా అబ్బాయికి మేడం, మా అల్లునికి. ఓకే, అల్లుడికి. అబ్బాయి అబ్బాయి ఆస్తి 15 ఎకరాల భూమి ఉంది, ఉమ్, అంత ఉంది. కాకపోతే కొంచెం పూట ఉంది. వీధ ఉన్న అమ్మాయి సరే, మాకు ఏం పెట్టకుండా సరే, రెండుల అమ్మాయి కావాలి. వీధ ఉన్న సరే, ఏం మేము పెళ్లి చేసుకుంటాం. అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి, చూద్దామండి తప్పనిసరిగా. సరే చూడండి మేడం, ఏం పెట్టకుండా సరే మేమే చేసుకుంటాం పెళ్లి. సరే 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 సరేనా? సరే సరే, మీరు ఒకసారి ట్రై చేయండి మేడం. జరా వీధుల్లో ఏమొద్దు. అలాగేనండి, అలాగే. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ అండి అశోక్ గారు, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, కంటిన్యూ చేయండి. 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'10" హైటు. ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు. ఈయనకి 150K వస్తుంది. తర్వాత చూస్తేనేమో అతనికి I-140 కూడా వచ్చేసింది. తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్, 5'10" హైటు, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, ఎంటెక్ చేశాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. 5'9" హైటు, 27 సంవత్సరాలు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, హైదరాబాద్లోనే బీటెక్ చేసి ఇతను 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044339. రైట్ అమ్మా. అలాగే ఈ కన్యాదానం అనేది చాలా ముఖ్యం కదమ్మా పెళ్లిలో. మరి అసలు దాని అర్థం ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి? కన్యాదానం అనేది ఇప్పుడు చూడండి, ఇదివరకు అష్టవర్షాం కన్యాం అనేవాళ్ళు. అంటే 8 సంవత్సరాల పాపకి పెళ్లి చేసేవారు. రాను 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి ఇప్పుడు కాస్త ఇంచుమించు 20, 25, 30 కూడా అయిపోతున్నాయి. కానీ మరి వివాహం అయితే చేసుకోవాలి కదా. ఈ కుటుంబ వ్యవస్థకి, గృహస్థ ధర్మానికి కూడా ఇవన్నీ కూడా ఆలంబనగా ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగానో చూస్తూ ఉంటాము. కన్యాం కనక సంపన్నాం అంటాము. అంటే ఆ యొక్క లక్ష్మీదేవితో సమానంగా పోల్చి మనం కాళ్ళు కడిగి, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు తల్లిదండ్రులు నెత్తి మీద చల్లుకొని 7 తరాల వారు ఈ యొక్క కన్య వచ్చింది, కన్యకి దానం చేసినప్పుడు మేము పునీతం అవుతామని పెద్దవాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారట పెద్దలు. అందువల్ల ఆ దానానికి అంత ప్రశస్తం ఉంది. అందువల్ల పెళ్లిలో చదివే మహంతరాలకు కూడా చాలా మందికి అర్థం, అంతరార్థం, పరమార్థం తెలియదు. వాటిలన్నింటిలోనే కూడా ఈ యొక్క వీళ్ళు మన పురోహితులు చెప్పేది సరైన కాన్సన్ట్రేషన్తో మనం వింటే కనుక చాలా అంతరార్థం ఉంది. ఎంతో మంది ఆ పెళ్ళికి వస్తారు. మన అష్టదిక్పాలకుల దగ్గర నుంచి అందరూ వస్తారు, అందరూ దీవిస్తారు. అలాంటి కన్యని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ వంశం నిలబెట్టడానికి మనం ఇస్తున్నాం. కన్యాదాన ఫలితం ఎంత ఫలితం ఉంటుందో తల్లిదండ్రులకి. అందుకని పుత్రుడు లేడు అనే బెంగ లేదు ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకి. అల్లుడే కొడుకైపోతున్నాడు. కోడలు కూతురు అవుతుందో లేదో కొంచెం అందరికీ డౌట్సే ఉన్నాయి, కానీ కొడుకుగా అల్లుడైతే కనుక నిలబడిపోతున్నాడు. అందువల్ల కన్యాదానం చాలా మంచి శుభ ఫలితం. రైట్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. ఇక చివరిగా మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, ఎంఎస్ చేసి యూఎస్లో 290Kలో ఉన్నాడు. H1B ఉంది పిల్లాడికి. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కొన్ని సెకండ్ మ్యాచ్ ప్రొఫైల్స్ కూడా తీసుకున్నాను నేను. బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళి, 33 సంవత్సరాల అమ్మాయి, MBA చేసింది, 5'3" హైటు, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవేష్ట క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'3" హైటు, ఈ అమ్మాయి కూడా డిగ్రీ చేసింది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళి కావాలి. చౌదరి క్యాస్ట్, రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, రెండో పెళ్ళి, 36 సంవత్సరాలు, 5'4" హైటు, 24 లక్షల జీతంలో ఉంది, ఈ పిల్లకి రెండో పెళ్ళికి వరుడు కావాలి యాదవ క్యాస్ట్లో. రెడ్డి క్యాస్ట్, రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, ఎంఐ కూడా నెలకి ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, రెండో పెళ్ళి, అమ్మాయి 34 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, రెండో పెళ్ళి, 29 సంవత్సరాలు, 5'3" హైటు, తగినటువంటి వరుడు కావాలి, ఎంఐ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. పద్మశాలి క్యాస్ట్, సెకండ్ మ్యాచ్, 27 సంవత్సరాలు, 5'2" హైటు, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, MBA చేసింది పాప, 50,000 జీతంలో ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. హిందువులైతే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో
మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం, అందరి కోసం మీరు సంప్రదించవచ్చు. కులాంతర వివాహాలు కూడా చేస్తాము. ఓన్లీ హిందువులకు మాత్రమే మేము చూడగలుగుతున్నాము. కారణం ఏంటంటే క్రిస్టియానిటీ తర్వాత ముస్లిమ్స్ మా దగ్గర మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి స్వీకరించలేదు. రైట్ అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044339. అలాగే అమ్మా చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే ఏంటంటే 90% మంది ఇప్పుడుండే జనరేషన్లో ఎలా ఉన్నారంటే పెళ్లి వద్దు అనుకుంటున్నారు. అంటే పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది, అన్నిటికీ కట్టుబడి ఉండాలి అనే ఒక థింకింగ్లో ఉండిపోయారు కదా. మరి అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు పెళ్ళి వద్దు అనుకుంటే జీవితకాలం అంతా తల్లిదండ్రులు ఉండరు, జీవితకాలం అంతా ఫ్రెండ్స్ ఉండరు, జీవితకాలం అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ఆదుకునే వాళ్ళు ఎవరు? మనకంటూ ఉంటే కదా. ఇప్పుడు సినిమాకి అంటాడు, తోడొకరుండినా అదే భాగ్యము అంటాడు. అందువల్ల తోడు అనేది కావాలి. తోడు అంటే ఇంకొక విధమైనటువంటి తోళ్ళు అయితే కనుక మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఎంట్రన్స్ ఉండదు. అర్థమైంది కదా. చాలామంది సహజీవనం అట్లాంటి కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు అసలు ఇష్టం ఉండదు, నేను అసలు ఎంగేజ్ చేయను. తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా కులాంతర వివాహం అన్నా చేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ జీవితానికి ఈ ఆలంబన భార్య భర్త అది ఉంటే కనుక ఒక బిడ్డ పుడితే మీ జీవితం చక్కగా కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళిపోద్ది. అందువల్ల పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉండగలరు. ప్లస్ సెక్యూరిటీ ఇదంతా కూడా. రైట్ అమ్మా, ఎంతో చక్కగా చెప్పారు. ఇవాళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలమ్మా. ఎన్నో వివరాలు విశేషాలు పంచుకున్నందుకు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.